హలో అందరికి నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోస్ట్లీ తెలుగు. బిగ్ బాస్ సీజన్ 7 రన్నర్ అప్ అయిన అమర్దీప్ ఫ్యాన్స్ అయితే మీలో ఎంతమంది ఉన్నారు? వెంటనే ఈ వీడియోని లైక్ చేసేసి కింద కమెంట్ బాక్స్ లో అమర్దీప్ చౌదరి అన్నట్లుగా హార్ట్ సింబల్ ని జోడించి మరి మీ లవ్ అండ్ సపోర్ట్ ని తెలియజేసేయండి. ఇకపోతే రీసెంట్ ఇంటర్వ్యూలో భాగంగా అమర్దీప్ వచ్చేసి కొన్ని షాకింగ్ కామెంట్స్ అయితే చేశాడనమాట. అందులోనూ యాంకర్ శివ ద కాంట్రవర్షియల్ యాంకర్ తో ఈ విధంగా కొన్ని కామెంట్స్ చేసేసరికి ఈ ఇంటర్వ్యూ కాస్త క్షణాల్లో వైరల్ గా మారిపోయింది. ఇంతకీ అందులో ఏముందో తెలుసుకోవాలనుంది కదా, అయితే వచ్చేసేయండి. అమర్దీప్ వచ్చేసి ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ మీద ఈ విధంగా కామెంట్ చేస్తాడు. అయినా ఎవరు ఏమనుకుంటే నాకెందుకని చెప్పు భయ్యా, ఐ డోంట్ కేర్. నేను మంచోన్నో చెడ్డోనో అనేది ఆ దేవుడు నిర్ణయిస్తే ఆయన మాట వినేవాడినేమో, కానీ నేనేంటి అని నిర్ణయించేది నాలాంటి మనుషులే కాబట్టి. అయినా నేను ఎలాంటోడైనా సరే నాకే ఇబ్బంది లేనప్పుడు, నా ఫ్యామిలీకి ఇబ్బంది లేనప్పుడు, నన్ను అమితంగా ప్రేమించే నా తేజు నా భార్యకే ఇబ్బంది లేనప్పుడు, అండ్ అలానే నన్ను అభిమానించే కోట్లాది మంది ప్రేక్షకులకు ఇబ్బంది లేనప్పుడు, సరే ఎవ్వరి మాట విననే లేదో అనుకుందాం, నాకు నచ్చినట్లు బ్రతికేస్తా భయ్యా. అయినా నేనెందుకని తగ్గాలి చెప్పు? నేనేమన్నా తప్పు చేశానా? తప్పు చేసినోడు తలొంచాలి, అది నిజమే, నేను కూడా ఒప్పుకుంటా. తప్పు చేస్తే ఎంత దాకైనా వెళ్లి క్షమాపణ చెప్తా, కానీ నా తప్పు లేనిదే నన్ను ఫోకస్ చేస్తున్నారు చూడు, అస్సలు తీసుకోలేకపోతున్నా. కాబట్టి నా హేటర్స్ కి ఒక్కటే చెప్తున్నా, ఐ డోంట్ కేర్ బ్రో అన్నట్లుగా షాకింగ్ కామెంట్స్ అయితే చెప్పేశాడనమాట మన అమర్దీప్. ఇంతకీ దీన్ని ఎవరి గురించి ఉద్దేశించి చెప్పాడంటారు? మీకు తెలిస్తే గనక కింద కమెంట్ బాక్స్ లో కామెంట్ అయితే చేసేయండి. అండ్ అలానే మీలో గనక అమర్దీప్ జెన్యూన్ సపోర్టర్స్ ఉంటే మాత్రం వెంటనే ఈ వీడియోని లైక్ చేసేసి అమర్దీప్ లో మీకు నచ్చిన ఒక క్వాలిటీని కమెంట్ బాక్స్ లో చెప్పేయండి. అండ్ ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.